నమస్కారం. నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకు ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కూకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804014. ఏలూరు జిల్లా మర్రిబందం గ్రామంలో జనసేన నేత దోనవల్లి వెంకట్రావుపై రౌడీ షీటర్ ప్రభావతి ఫ్యామిలీ దాడికి పాల్పడ్డారు. కుటుంబంతో కలిసి దాడి చేయడంతో బాధితుడు వెంకట్రావు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిపై దాడి జరుగుతుండగా సెల్ ఫోన్ లో రికార్డు అయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వెంకట్రావుపై దాడికి పాల్పడ్డ ప్రభావతి గతంలో గంగూరులో బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహించారు. సంతకం ఫోర్జరీ చేసి బంగారం అపహరించినట్లు ప్రభావతిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభావతి ఉద్యోగం కోల్పోయింది. తన భర్త దోనవల్లి వెంకట్రావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడి భార్య డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా మరోపక్క తనపైనే దాడి జరిగిందంటూ ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే ఆసుపత్రి. నా పేరు లక్ష్మీ మనోహరి, నా భర్త వెంకటరావు. మామూలుగా ఇంక దెబ్బలు తండిని అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్ళు ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్ళు వదలతాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రేమ్కుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఈ రాజు వ్యక్తి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా ఆసుపత్రికి 108తో తీసుకొని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత ఖర్చులన్నీ మనసులో పెట్టి నా ఫోన్ ఫోన్ అంతా పగలగొట్టి అయింది. నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా పుట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలింది. నాకు న్యాయం కావాలి. నేను నా భర్త న్యాయం